ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన సేవకుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలలో మనం ఆలోచన చేసేటప్పుడు, అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని ద్వారా పట్టబడి, దేవుని ద్వారా రక్షింపబడి, బాప్తిస్మం పొంది, తన పరిచర్యలో ఆయన పనిచేస్తున్నటువంటి ఆ దినాలలో పౌలు యొక్క ప్రసంగాల ద్వారా, ఆయన యొక్క సువార్త ద్వారా అనేక మంది ఆయనతో కూడా రక్షింపబడటం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే కేవలము పౌలు తనతో ఉన్నటువంటి వారిని దేవుని గురించి సువార్తను ప్రకటించి విడిచిపెట్టలేదు, కానీ వారందరినీ కూడా ఆయనతో పాటుగా జత పని వారిగా పరిచర్యలో వారిని బలపరుస్తూ, దేవుని పనిలో, దేవుని యొక్క సంఘాలను స్థాపించటంలో వారందరినీ కూడా అనేక మంది సువార్థికులను, సేవకులను, పరిచారకులను పౌలు తయారు చేయటం అనేది జరిగింది. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథములో బలమైనటువంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా అపోస్తలుడైనటువంటి పౌలును మనము చూస్తాము. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా రక్షింపబడి దేవుని యొక్క రక్షణలో కొనసాగుతూ తనతో పాటు కూడా పరిచారకుడుగా, కాపరిగా ఎదిగినటువంటి ఒక వ్యక్తిని గురించి ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం. ఆయన యొక్క పేరు తీతు. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన గ్రంథములో ఆయన పేరు మీద అపోస్తలుడైనటువంటి పౌలు ఒక పత్రికను వ్రాయటం అనేది జరిగింది. అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక అని మనకు కనిపిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క తీతు యొక్క ఆత్మీయ జీవితమును గురించి ఈ దినాన్న మనము కొన్ని మాటలను మనం ధ్యానం చేసినట్లయితే, ఈ యొక్క తీతు అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క సువార్త ద్వారా రక్షించబడి దేవుని గురించినటువంటి ఆ యొక్క రక్షణ మార్గంలో కొనసాగుతూ పౌలుతో పాటు కూడా రక్షణానుభవంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క పత్రిక తీతుకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు వ్రాస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ పత్రికను కాపరి పత్రిక అని పిలుస్తారు. దీనికి ముందున్నటువంటి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, అలాగే ఈ యొక్క తీతు పత్రిక, ఈ యొక్క 3 పత్రికలను కూడా కాపరి పత్రికలుగా పిలుస్తారు. అయితే ఈ యొక్క తీతు యొక్క ఆత్మీయ జీవితము, తీతు తన ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా పరిచర్యలో కొనసాగించాడో కొన్ని నిమిషాలు మనము ఆలోచన చేసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క తీతు అనే మాటకు రక్షణ లేకపోతే కాపాడబడిన అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. తీతు అనే మాటకు రక్షణ లేక కాపాడబడటము. దేవుని బిడ్డలారా, తన యొక్క పేరుకు తగినట్లుగానే తను రక్షించబడి లోకములో నుండి కాపాడబడినటువంటి స్థితిలో తీతు మనకు కనిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు యేసు అనే మాటకు కూడా మనకు రక్షకుడు అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. యేసయ్య మనల్ని రక్షించటానికి ఆయన తన యొక్క ఉన్నతమైనటువంటి తన సింహాసనాన్ని విడిచిపెట్టి సర్వలోక మానవాళి యొక్క రక్షణార్థమై యేసయ్య యొక్క లోకానికి వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీతు తనకు తానుగా తన యొక్క పేరులో రక్షణ అనే పదాన్ని కలిగి ఉండి రక్షించబడినటువంటి అనుభవంలో కొనసాగుతూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారైతే మనల్నందరినీ కూడా రక్షణలో నడిపించటానికి, మనల్నందరినీ లోకము యొక్క నాశనము నుండి మనల్ని తప్పించటానికి ఆయనే రక్షకుడిగా యొక్క భూమి మీదకి రావటం జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే యొక్క తీతు పౌలు యొక్క జత పనివాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈయన ఒక పౌలు యొక్క పరిచర్యలో ఒక నమ్మకమైన వ్యక్తిగా తీతును మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే తీతు పౌలు వెనకాతల నమ్మకమైన పనివాడిగా పరిచర్య చేస్తూ తన ఆత్మీయ యాత్రను కొనసాగిస్తున్నటువంటి దినాలలో మనం ఆలోచన చేస్తే, తన పరిచర్యను ఏ రీతిగా కొనసాగించాలో పౌలు ఆ యొక్క తీతుకు వ్రాస్తున్నటువంటి పత్రికలో అనేకమైనటువంటి విషయాలను గురించి వ్రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తీతు ఒక క్రేతు అనబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాల్లో పరిచర్య చేయటానికి పౌలు ద్వారా ఎంపిక చేయబడ్డాడు.
తీతు పనిచేసినటువంటి ఆ యొక్క ప్రదేశం పేరు క్రేతు. క్రేతు అనబడినటువంటి ఆ యొక్క ద్వీపములో, ఆ యొక్క పట్టణములో ఉన్నటువంటి సంఘములో పనిచేయటానికి పౌలు ద్వారా ఎన్నిక చేయబడి, నువ్వు అక్కడ ఉన్నటువంటి సంఘములో పరిచర్య చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని నువ్వు నాయకుడుగా ఉండి నడిపించవలసినటువంటి బాధ్యత పౌలు ద్వారా తీసుకొని తీతు ఆ ప్రాంతాల్లో తన పరిచర్యను కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క పత్రిక పౌలు తీతుకు రాయటానికి గల ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని నువ్వు క్రమపరచాలి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను నువ్వు భక్తి జీవితంలో కడవరకు యథార్థముగా ఏ రీతిగా కొనసాగాలో అన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తీతు నువ్వు వారికి బోధించాలి అన్నటువంటి కొన్ని సత్యాలను పౌలు తీతుకు రాస్తూ ఈ మాటలను చెప్తూ ఉంటూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే కేవలం రక్షణ పొందటంతోనే తీతు ఆగిపోలేదు. ఒక మంచి పరిచారకుడిగా, ఒక మంచి నమ్మకమైన పనివానిగా పౌలుతో పాటు కూడా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు. అయితే తీతును గనక మనము ఆలోచన చేసినట్లయితే తన యొక్క ఆత్మీయ జీవితము ద్వారా నేటి దినాన్న మనం దేవుడు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడో అని మనం ఆలోచన చేస్తే, క్రేతులో ఉన్నటువంటి సంఘాన్ని క్రమపరిచినటువంటి తీతు. దేవునికి స్తోత్రం. పౌలు ఈ యొక్క తీతుకి ఏమని వ్రాస్తూ ఉన్నాడంటే, నువ్వెక్కడైతే పరిచర్యను జరిగిస్తూ ఉన్నావో, నువ్వే ప్రాంతంలోనైతే దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నావో, తీతు ఆ యొక్క సంఘాలను నువ్వేం చేయాలంటే క్రమపరిచే పనిని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసేటప్పుడు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. దేవునికి స్తోత్రం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని ఏం చేయాలంట? దిద్దమని దేవుడు చెప్తూ ఇక పౌలు ద్వారా తిమోతికి ఒక వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తీతు పనిచేస్తున్నటువంటి ఒక క్రేతు యొక్క సంఘము యొక్క పరిస్థితి అక్రమముగా యొక్క సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క స్థితి ఉంటూ ఉన్నది. వారిని ఏ లోపము లేకుండా వారిని నువ్వు తీర్చిదిద్దాలి అని పౌలు ద్వారా ఈ యొక్క తీతు ఒక వర్తమానాన్ని పొందుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క క్రేతు అనే పట్టణము ఇంచుమించుగా 100 సంఘాలు కలిగినటువంటి పట్టణము. అయితే దేవుని బిడ్డలారా, సంఘాలు అయితే ఉన్నాయి, కానీ సంఘములో క్రమమైనటువంటి విధానము లేనటువంటి స్థితిలో అక్కడ సంఘాలు కనిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి క్రమము లేనటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి వారిని నువ్వేం చేయాలని పౌలు చెప్తూ ఉన్నాడంటే, తీతుకి నువ్వు క్రమము చేయాలి, వారిని దిద్దాలి, వారిలో ఉన్నటువంటి లోపాలను నువ్వు సరిచేయాలని తీతుకు పౌలు చెప్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ విషయాల్లో యొక్క క్రేతు సంఘము లోపాలతో నిండి ఉంది, ఏ విషయంలో సంఘస్థులందరూ కూడా క్రమము లేని వారిగా తప్పిపోయి ఉన్నారని మనం ఆలోచన చేస్తే, అదే అధ్యాయంలో వారు మాట్లాడుతూ ఉన్నారు, క్రేతీయులు ఎల్లప్పుడూ కూడా వారు అబద్ధికులు, దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు. క్రేతు సంఘ విశ్వాసులను క్రమపరచమని తీతుతో పౌలు గారు ఎందుకు చెప్తూ ఉన్నారంటే, ఆ యొక్క క్రేతు యొక్క విశ్వాసుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందంట, వారెల్లప్పుడూ కూడా అబద్ధికులుగానే బ్రతుకుతూ ఉన్నారు. లోకములో నుండి రక్షించబడ్డారు, అమూల్యమైనటువంటి రక్షణలో వారు కొనసాగుతూ ఉన్నారు. నిజ దేవుని వారికి ఎరిగి ఉన్నప్పటికీ కూడా వారు ఎలాగున్నారంట, ఎల్లప్పుడూ కూడా అబద్ధికులుగానే బ్రతుకుతూ ఉన్నారంట. ఇది అన్ని జనుల గురించి చెప్పబడినటువంటి మాట కాదు, సంఘములో ఉన్నటువంటి సంఘ విశ్వాసులను గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. తీతు యొక్క క్రేతులో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందంటే, వారు ఎల్లప్పుడూ కూడా అబద్ధికులుగా వారి జీవితాలను వారు జీవిస్తూ ఉంటూ ఉన్నారు. అబద్ధాలతో వారు నిండిపోయి ఉన్నారు. వారిని నువ్వేం చేయాలి? వారిలో ఉన్నటువంటి లోపాలను నువ్వు సరిచేయాలి, వారిని నువ్వు క్రమపరచమని తీతుకు పౌలు చెప్తూ ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, అబద్ధికులు నరకానికి పంపబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
చాలా మందిని మనం చూసినట్లుగా అయితే రక్షణలో కొనసాగుతున్నటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితి నేటి దినాన్ని ఎలా ఉందంటే, చాలా మంది చీటికి మాటికి అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. ప్రతి చిన్న విషయంలో కూడా అబద్ధాలతో నిండినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు అబద్ధాలతో కూడినటువంటి వారి జీవితాలను వారు గడుపుతూ ఉన్నారు. వారిని నువ్వు సత్యమైన మార్గంలో నడిపించాలి. వారి అబద్ధాలతో కూడినటువంటి వారి ఆత్మీయ జీవితాన్ని నువ్వు నిజాయితీ కలిగినటువంటి మార్గంలో నువ్వు సరిదిద్ది వారిని నడిపించాలని ఈ తీతుకు పౌలు గారు వ్రాస్తూ ఉన్నారు. నువ్వే వారిని క్రమపరచాలి, నువ్వే వారి యొక్క లోపాలను సరిచేయాలి. అంత మాత్రమే కాదా, అక్కడ ఎటువంటి వారు ఉన్నారంట? దుష్ట మృగములు, అంటే మృగము వంటి స్వభావము కలిగినటువంటి వారు, మృగము వంటి హాని కలిగించినటువంటి వారు, మృగాల వంటి తిరుగుబాటు స్వభావము కలిగినటువంటి వారు అక్కడ సంఘములో ఉన్నారు. వారిని నువ్వు సరిచేయాలి. వారిలో ఉన్నటువంటి లోపాలను నువ్వు క్రమపరచాలి. క్రమపరచటం అనేది చాలా కష్టముతో కూడినటువంటి పని. దానికి ఎంతో సహనము కావాలి. ఒక వ్యక్తిని క్రమపరచటం అనేది చాలా సహనముతో కూడినటువంటి పని. ఇశ్రాయేలు ప్రజలను క్రమపరిచినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కనాను యాత్రలో మోషే ఎన్నో మార్లు సహనము కోల్పోయినటువంటి పరిస్థితులను మనం చూస్తాం. ఎన్నో మార్లు దేవుని యొద్ద ప్రార్థన చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలారా, సంఘములో క్రమము లేనటువంటి వారిని క్రమపరిచేవారు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో క్రమము తప్పినటువంటి వారిని, ఆత్మీయ జీవితంలో క్రమము తొలగిపోతున్న వారిని తీతు వలె క్రమపరిచేవారు కావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మృగము వంటి స్వభావము కలిగినటువంటి వారు ఉన్నారు, అబద్ధాలతో నిండిపోయినటువంటి వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, సోమరులకు తిండిపోతులు ఉన్నారంట. క్రేతు సంఘములో ఎలాంటి వారు ఉన్నారు? సోమరితనముతో నిండిపోయారు. కష్టపడి పని చేసే స్వభావం వారిలో లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు కష్టపడి పని చేయకుండా భోజనం కూడా చేయొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ వీరు రక్షణ పొంది దేవుని వాక్యాన్ని వింటూ దేవుని మందిరానికి వెళ్తూ పని చేయలేని వారిగా ఉన్నారు. సోమరితనముతో నిండిపోయి ఉన్నారు. తిండిపోతులుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారంట. దేవుని బిడ్డలారా, తీతు వారిని ఏం చేయాలంటే క్రమపరచాలి. ఈ యొక్క క్రమపరిచినటువంటి పరిస్థితుల్లో చాలా మంది ద్వారా ఆయన నిందింపబడిన పరిస్థితులు ఉంటాయి. చాలా మంది ఆయన్ని అసహించుకున్న పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ, నీ పద్ధతి సరిగ్గా లేదు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు, నువ్వు క్రమపరుచుకో, నువ్వు సరిదిద్దుకో అని మనతో చెప్పేటప్పుడు చాలాసార్లు మనం అవిధేయతని కనపరుస్తాం. అయితే తీతు ఎంతో సహనము కలిగి, ఓర్పు కలిగి, క్రమము తప్పకుండా పౌలు చెప్పినటువంటి మాటకు విధేయత చూపిస్తూ క్రేతు సంఘాన్ని క్రమపరిచిన పనిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క క్రేతు సంఘములో అబద్ధికులు ఉన్నారు, దుష్ట మృగము వంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు, సోమరులకు తిండిపోతులు, కష్టపడలేనటువంటి పరిస్థితి. చాలా మంది పని చేయటానికి వారు ఇష్టపడరు, కష్టపడి పని చేయటానికి వాళ్ళు ఇష్టపడరు. సోమరులుగా ఎల్లప్పుడూ కూడా ఇంట్లో కూర్చొని తిన్నవారుగానే ఉంటూ ఉంటారు. అయితే నేటి సంఘాల్లో ఐక్యత లోపించింది, నేటి సంఘాల్లో సహవాసం లోపించింది, నేటి సంఘాల్లో ప్రార్థన కూడికలకు క్రమముగా రావటం అనేదే విశ్వాసంలో మనకు కనిపించటం లేదు. దేవుని బిడ్డలారా, అయితే తీతు వలె సంఘాన్ని క్రమపరిచినటువంటి పని, తీతు వలె వెనక్కు జారిపోయినటువంటి వారిని కట్టే పని, తీతు వలె లోపాలతో ఉన్నటువంటి ఆత్మీయులను క్రమపరిచినటువంటి పనిని దేవుడు మనకు అప్పగిస్తూ ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది మనం ఈ రీతిగా సంఘాన్ని క్రమపరిచే పనిలో ఉంటూ ఉన్నాం? చాలా మంది క్రమపరచటానికి బదులు పాడు చేసినటువంటి వారు నేటి సంఘాల్లో
ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నారు. కానీ తీతు తన యొక్క జీవిత కాలం అంతా కూడా సంఘాన్ని క్రమపరిచే పనిలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘాన్ని క్రమపరిచి దాన్ని పరిశుద్ధముగా యథార్థముగా దేవుని ఎదుట నిలవబెట్టాలన్నటువంటి ఒక తృష్ణతో దేవుని పనిని యథార్థముగా జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో దేవుని చేత ఎంపిక చేయబడి దేవుని పిలుపు మేరకు పనిచేస్తున్నటువంటి ప్రతి సేవకుడు కూడా చేస్తున్నటువంటి పని ఇదే. సంఘాన్ని క్రమపరచటము, సంఘములో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దటము, వారిలో ఉన్నటువంటి దుష్ట మృగము వంటి స్వభావాలను తొలగించి వారిని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది దేవుని స్వరూప్యములో వారిని మలచి నిత్య రాజ్యములో దేవుని ఎదుట నిలవబెట్టడానికి సేవకులు పడుతున్నటువంటి ప్రయాసను మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీతు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? సంఘాన్ని క్రమపరిచే పని. చాలాసార్లు మన ఇంటినే మనం క్రమపరుచుకోలేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంది. భర్త మాట భార్యకు నచ్చదు, భార్య ప్రవర్తన భర్తకు నచ్చదు, బిడ్డలను కూడా క్రమపరచలేనటువంటి పరిస్థితులు నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల ఎదుట అవిధేయత, సమాజంలో అవిధేయత. అయితే దేవుని బిడ్డలారా, సంఘములో దేవుని రక్తము చేత కడగబడి అనేకులుగా ఆయన శరీరముగా కూడి నివసిస్తున్నటువంటి మనము సంఘాన్ని క్రమపరిచినటువంటి తీతు వంటి ఆత్మీయ లక్షణాన్ని మనము కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క తీతు వ్యర్థమైన వాటికి దూరముగా జీవిస్తూ ఉన్నాడు. కేవలం సంఘాన్ని మాత్రమే క్రమపరుస్తూ తన మట్టుకు తన ఆత్మీయ జీవితంలో వెనుకకి వెళ్ళినటువంటి స్థితిలో లేడు, కానీ వ్యర్థమైన వాటికి దూరముగా ఉంటూ ఉన్నాడంట తీతు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసేటప్పుడు 3వ అధ్యాయము 9-10 వచనాలను గనక మనం చూసినట్లుగైతే అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు, మతభేదములు కలిగించు మనుష్యునికి నువ్వు దూరముగా ఉండాలి. పౌలు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క తీతుకి, తీతు మతభేదాలు కలిగించినటువంటి వ్యక్తులకి, వ్యర్థమైనటువంటి సంభాషణలు చేస్తున్నటువంటి వ్యక్తులకి, వ్యర్థమైనటువంటి వాదములలోనికి దిగినటువంటి వ్యక్తులకు నువ్వు దూరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది వ్యర్థమైనటువంటి సంభాషణలకు తావిచ్చి వ్యర్థమైనటువంటి వాదనలకు వెళ్తూ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఏది వ్యర్థమైనదని ఇక్కడ మాట్లాడుతున్నాడంటే మతపరమైనటువంటి వివాదాలు. మతపరమైనటువంటి వివాదాలు, ఇటువంటి వాటికి నువ్వు దూరముగా ఉండమని అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు వ్రాస్తూ ఉన్నారు. అవును దేవుని బిడ్డలారా, మన విశ్వాస యాత్రలో మనము కొనసాగాలంటే మనము దేవునిలో భయము భక్తితో కూడినటువంటి ప్రవర్తన కలుగుతూ దినదినము మనల్ని మనం క్రమపరుచుకుంటూ దేవునిలో కొనసాగాలి. కానీ వాదనలకు, మతపరమైనటువంటి విద్వేషాలకు మనము లోనైనట్లుగైతే మన యొక్క ఆత్మీయ స్థితిని మనం కోల్పోయిన వారం అవుతాం. కాబట్టి వాటికి దూరముగా ఉండమని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. సాధ్యమైనంత వరకు నీకు హేతువడుగు ప్రతివానికి కూడా సమాధానముతోనే నువ్వు జవాబు చెప్పమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సాత్వికముతో సమాధానము చెప్పు. దేవుని విషయంలో నిన్నెవరైనా ప్రశ్నించినట్లుగైతే, సంఘాల విషయంలో నిన్నెవరైనా అడిగినట్లుగైతే వారికి సాత్వికముతోనే, ప్రేమతోనే వారికి సమాధానం మనం చెప్పాలి. కానీ వివాదాలకు మీరు పోవద్దు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దాని ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితం పాడవుతుంది, మన యొక్క వాక్య ధ్యానం చెడిపోతుంది, మన యొక్క ప్రార్థన జీవితము కూడా సన్నగిల్లినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వ్యర్థమైన సంభాషణలకు నువ్వు దూరముగా ఉండాలని తీతుతో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది ఆత్మీయ జీవితంలో ఎదుగుదల మనకు కనిపించదు, కానీ పనికి రానటువంటి చిన్న చిన్న విషయాలను, చిన్న చిన్న సిద్ధాంతాలను పట్టుకొని ప్రతి ఒక్కరితోనూ వాదించే పనిలోనే ఉంటూ ఉంటారు.
కాబట్టి అటువంటి వాదనలకు మీరు దూరముగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మార్గంలో మనం నడిచే వారిగా ఉండాలి. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలుతో పనిచేస్తున్నటువంటి తీతు సంఘాన్ని క్రమపరిచే పనిలో నమ్మకముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వ్యర్థమైనటువంటి సంభాషణలకు తన జీవితంలో అసలు చోటు ఇవ్వద్దని పౌలు ద్వారా ఆయన హెచ్చరిక పొందుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈ సమయంలో ఆలోచన చేసినట్లయితే అంత మాత్రమే కాదు కానీ, నా జత పనివాడు, నాతో కూడా పాలివాడు తీతు అని పౌలు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో మీకు ఎవరైనా కానీ తీతు ఎవరైనా అడిగినట్లుగైతే, తీతు నా యొక్క జత పనివాడు, తీతు నాతో కూడా పాలి భాగస్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విషయంలో పాలి భాగస్థుడు అంటే దేవుని పరిచర్య చేసే విషయంలో పాలి భాగస్థుడు, సంఘాన్ని క్రమపరచటంలో పాలి భాగస్థుడు, సంఘానికి మాదిరిగా జీవించటంలో పాలి భాగస్థుడుగా ఉంటూ ఉన్నాడు. పౌలుతో పాటు కూడా అన్ని వేళలా పనిచేసే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తనను రక్షణలో నడిపించినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా తీతు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఇదిగో ఈయన నా కుమారుడు, నా జత పనివాడు, నాతో పాలివాడు అని చెప్పగలుగుతూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాలను గురించి, మన యొక్క ఆత్మీయ ఎదుగుదలను గురించి, మన పరిచర్యను గురించి, మన ప్రార్థన జీవితాలను గురించి, మనల్ని ఆత్మీయ జీవితంలో నడిపిస్తున్నటువంటి మన ఆత్మీయ నాయకులు ఈ రీతిగా చెప్పగలిగేలా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీతును గురించి పౌలు చెప్పగలుగుతూ ఉన్నాడు. ఇదిగో నాతో కూడా జత పనివాడు, నాతో ఈయన పని చేస్తూ ఉన్నాడు. ఏ పని చేస్తూ ఉన్నాడు? దేవుని పనిలో పాలి భాగస్థులుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది మీ సేవకులతో పాటు కలిసి పని చేసేవారుగా ఉన్నారు? ఎంతమంది సంఘాల్లో పరిచారకులుగా ఉన్నారు? మనం ఆలోచన చేసినట్లయితే పౌలుతో మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వ్యక్తిగా తీతు మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనలను గురించి, మన సంఘములో మన యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉంది? నీ ఆత్మీయ నాయకుడు నిన్ను గురించి ఏమని చెప్పగలడు? ఇదిగో నా కుమార్తె మంచి ప్రార్థనా పరురాలు, ఇదిగో నా కుమారుడు మంచి దేవుని పనిలో పని చేయగల సామర్థ్యము కలిగిన వాడు అని నిన్ను గురించి నీ సేవకుడు చెప్పగలిగేలా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ మోషేను గురించి దేవుడు చెప్తాడు. ఇదిగో మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. మోషేకు అప్పగించబడినటువంటి పనంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడు. దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి తండ్రి అయినటువంటి దేవుడు కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నడిపించబడుతున్నటువంటి నీ సంఘములో నీ ఆత్మీయ సేవకుని ద్వారా నువ్వు మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. తీతు తనను నడిపించినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా నా జత పనివాడు, నాతో పాటు కూడా ఏ సమయంలోనైనా దేవుని పని కొరకు పాటు పడగలిగినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి ఒక క్రేతు సంఘములో తీతును అంత నమ్మకముగా విడిచిపెట్టాడంటే తన యొక్క ఆత్మీయ స్థితి మనకు తెలుస్తుంది. సంఘాన్ని తన క్రమపరిచే పనిలో తన యొక్క సామర్థ్యం మనకు తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా దేవుని ఎదుట మనం సాక్ష్యము కలిగినటువంటి వారిగా మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం ముందుకు కొనసాగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లుగైతే ఈ యొక్క తీతును గురించి మరొక మాట ఏమని వ్రాయబడిందంటే, ధనం విషయంలో యథార్థత కలిగినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క తీతును గురించి పౌలు గారు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఆర్థికమైనటువంటి విషయాలలో ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని అన్యాయముగా ధనం విషయంలో ఆయన
మోసము చేసినటువంటి వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా మిమ్మల్ని తీతు మోసపుచ్చాడా అని పౌలు అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయన ఒకే ఆత్మ కలిగినటువంటి వారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు యొక్క ఆత్మీయ స్థితిని గనక, తన యొక్క సేవా విధానాన్ని మనం చూసినట్లుగైతే ఎవరి మీద కూడా ఆధారపడకుండా తన పని చేసుకుంటూ దేవుని పరిచర్యలో పౌలు గారు కొనసాగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నేను తీతు ఒకే ఆత్మ కలిగినటువంటి వారము. కాబట్టి నా వలె తీతు కూడా ఎవరిని ధనం విషయంలో మోసము చేసినటువంటి వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాకు కలిగినది యావత్తు కూడా ఆత్మల సంపాదన కొరకు మేము ఖర్చు పెడుతున్నామని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన యొక్క సంపాదన దేవుని యొక్క పనిలో వాడబడాలి. దేవుడు మనకిచ్చినటువంటి కష్టార్జితము దేవుని యొక్క పనిలో వినియోగించబడాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అన్యాయపు సిరితో మీరు స్నేహితులను సంపాదించుకోనండి, పరలోక రాజ్యంలో ధనము కూర్చుకోమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, తీతు ధనం విషయంలో మోసము చేసినటువంటి వ్యక్తి కాదు అని తన యొక్క ఆత్మీయ నాయకుని ద్వారా సాక్ష్యాన్ని పొందగలుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రీతిగా సమూయేలు యొక్క జీవితంలో కూడా మనం చూస్తాం. బాల్యం నుండి దేవుని మందిరంలో ఎదిగినటువంటి సమూయేలు, ఒక ప్రవక్తగా ఎంపిక చేయబడినటువంటి సమూయేలు ఒక రోజున ఇశ్రాయేలు సమూహం ఎదుట నిలవబడి, ఏ రోజైనా మీ యొద్ద నుండి నేను ఒక మేక పిల్లను గాని, ఒక గొర్రె పిల్లలను గాని, ఏదైనా నేను మీ యొద్ద నుండి ఆశించానా? దేవునికి స్తోత్రం. తన సేవా జీవితంలో అనేక సంవత్సరాలు గడిచిన తరువాత సమూయేలు ఈ రీతిగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. యథార్థముగా దేవుని పని ఆయన చేయగలిగాడు కాబట్టి యథార్థముగా దేవుని ఎదుట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలుతో ఉన్నటువంటి తీతు కూడా ధనం విషయంలో దేవుని ఎదుట రాజీ పడకుండా వారికి కలిగిన దానితో దేవుని పనిలో వారు కొనసాగేవారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క కష్టార్జితముల ద్వారా, మన యొక్క సంపాదనతో దేవుని యొక్క పనిని మనం జరిగించే వారిగా ఉండాలి. దేవుని పనిలో మన కష్టార్జితం వినియోగించబడేలాగా ఉండేటప్పుడు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు కష్టపడి పనిచేసినటువంటి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ద్వారా కూడా దేవుని ద్వారా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ధనం విషయంలో ఎటువంటి రాజీ లేకుండా, ఎవరి దగ్గర తల వంచకుండా, తీతు ఎవరిని మోసము చేయకుండా పనిచేసే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది నేటి దినాల్లో ధనము కొరకు పనిచేసినటువంటి వారు ఉన్నారు. ధనాన్ని ఆశించి దేవుని పని చేసినటువంటి వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. తీతు విషయంలో పౌలు చెప్తూ ఉన్నాడు, ఎవరిని మోసము చేయకుండా తీతు దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా తీతు సంఘాన్ని క్రమపరిచే పనిలో యథార్థముగా పనిచేశాడు. వ్యర్థమైనటువంటి సంభాషణలకు తన జీవితంలో తోవ ఇవ్వకుండా తన విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తన యొక్క ఆత్మీయ నాయకుడైనటువంటి పౌలు ద్వారా మంచి సాక్ష్య జీవితాన్ని పొందుకొని తన ఆత్మీయ స్థితిని ముందుకు కొనసాగించాడు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, సేవకులతో అన్యోన్య సహవాసము కలిగినటువంటి వాడు తీతు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకులతో ఐక్యత కలిగినటువంటి వాడు. నేటి క్రైస్తవ సమాజంలో మనం చూసేటప్పుడు సేవకుల మధ్య ఐక్యత లేనటువంటి పరిస్థితులు. తోటి సేవకునితో మాట్లాడితే నేటి సంఘాల్లో సేవకుల మధ్య ఐక్యత లేదు. సేవకుల మధ్య ఐక్యత కలిసి ఉండేటప్పుడు ఆ యొక్క ఉద్యమం అనేది సంఘాల మీదకు కూడా పనిచేస్తూ ఉంది. అయితే తీతు అయితే తోటి సేవకులతో అన్యోన్య సహవాసము కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఐక్యత కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. సేవకుల మధ్య ఐక్యత కొరకు, సంఘాల మధ్య ఐక్యత కొరకు
క్రైస్తవ నాయకుల మధ్య ఐక్యత కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఐక్యత లోపించటానికి, ఐక్యతను పాడు చేయటానికి అపవాది ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరిలో వాడు పని చేస్తూనే ఉంటాడు. తీతు అయితే తన తోటి సేవకులతో ఐక్యత కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే మనం సంఘములో ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. తోటి విశ్వాసులతో మనం ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. నీ స్నేహితులతో ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. నీ బంధువులతోనూ ఐక్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. సంఘాల్లో ఐక్యత లేదు. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో శాశ్వత జీవం అక్కడ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, తీతు వలె మనము అన్యోన్యత కలిగిన వారిగా, ఒకరి ఎడ్ల ఒకరు ఐక్యత కలిగిన వారిగా మనం జీవించేటప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీతు వలె నేటి సంఘాలను క్రమపరిచినటువంటి వ్యక్తులు కావాలి. తీతు వలె వ్యర్థమైనటువంటి సంభాషణలకు తోవ ఇవ్వకుండా ఆత్మీయ నాయకుని దగ్గర మంచి సాక్ష్యం పొందినటువంటి వ్యక్తులు నేటి సంఘాల్లో లేపబడాలి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ధనాన్ని ఆశించకుండా యథార్థమైనటువంటి సేవ చేసినటువంటి తీతు వంటి వారు నేటి సంఘాల్లో నుండి లేపబడాలి. అట్టి ఆశీర్వాదాల గుండా దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కండ్లు మూసుకున్నట్లుగైతే. పరిశుద్ధుడైన మా దేవా, జీవము కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. తండ్రి నాయన, ఇదిగో తీతు యొక్క ఆత్మీయ జీవితం నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకోవటానికి తండ్రి మీరు కృపనిచ్చారని వందనాలు చెల్లిస్తున్నాను. తీతు ఏ రీతిగా అయితే సంఘాన్ని క్రమపరిచే విధములో ప్రభువా యథార్థముగా పనిచేశాడో తండ్రి, అటు యథార్థత మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ వందనాలు. సేవకుని ద్వారా మంచి సాక్ష్యం పొందినటువంటి తీతు వల్లే ప్రభువా మమ్మల్ని ఆత్మీయ జీవితంలో నడిపించినటువంటి సేవకుని ద్వారా మేము మంచి సాక్ష్యం పొందిన వారి వల్లే ప్రభువాని ఎదుట మేము నిలవబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా తండ్రి నాయన, సేవకుల మధ్య ఐక్యతను దయచేయండి, సంఘాల మధ్య ఐక్యతను దయచేయండి ప్రభువానికి వందనాలు. నీ కృపలో మమ్మల్ని ముందుకు నడిపించి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.